శ్లోకం 19 శ్రీభగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీభగవానుడు ఇలా పలికెను, కురుశ్రేష్ఠుడవైన ఓ అర్జున, నా దివ్య విభూతులకు మహిమలకు అంతం లేదు. అవి అనంతమైనవి. కాబట్టి నా విభూతులలో అత్యంత ముఖ్యమైన వాటిని మాత్రమే నీకు వివరిస్తాను. విశేషం: భగవంతుడు అంతటా ఉన్నాడు. సృష్టిలోని ప్రతి అణువు ఆయన స్వరూపమే. అయితే ఒక సామాన్య మానవుడు ఆ అనంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. అందుకే కృష్ణుడు నా మహిమలకు అంతులేదు, నాస్త్యంతో విస్తరస్య మే అని చెప్తూనే అర్జునుడి అవగాహన కోసం ముఖ్యమైన కొన్ని రూపాలను, ఉదాహరణకు పాండవులలో అర్జునుడిని, నదులలో గంగను, వృక్షాలలో రావి చెట్టును తర్వాతి శ్లోకాల్లో వివరిస్తాడు. శ్లోకం 20 అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయాలలో కొలువై ఉన్న అంతరాత్మను నేనే. అలాగే సమస్త జీవుల ఉత్పత్తికి, పుట్టుకకు, స్థితికి, జీవనానికి మరియు వినాశనానికి, మరణానికి కారణం నేనే. అంటే ఆది, మధ్య, అంత్యములు అన్నీ నేనే. ముఖ్య ఉద్దేశ్యం: ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు రెండు ప్రధాన విషయాలను స్పష్టం చేస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం, దేవుడు ఎక్కడో ఆకాశంలోనో అడవుల్లోనో లేడు, ప్రతి ప్రాణి హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడు. సృష్టి చక్రం, పుట్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు ఆ పరమాత్మ ఒక్కడే. భగవంతుడు తనను తాను గుడాకేశ అని సంబోధించడం ఇక్కడ విశేషం. గుడాకేశ అంటే నిద్రను, అజ్ఞానాన్ని జయించినవాడు అని అర్థం. అజ్ఞానాన్ని వదిలితేనే మనలో ఉన్న ఆత్మను గుర్తించగలమని దీని అంతరార్థం.